హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈరోజు థర్స్డే కాబట్టి సెలబ్రిటీ స్పెషల్ ఉంటుంది. అంతేకాకుండా మీ చేతి వంటలో కపుల్ వచ్చి మన కోసం వంట చేస్తారు. బట్ వాటికన్నా ముందు గుమగుమల సెగ్మెంట్ ఉంది కదా, రాజుగారు కూడా వంట చేయాలి కదా. మరి గుమగుమల్లో రాజుగారు ఏం చేయబోతున్నారో రాజుగారిని అడిగిద్దాం. హాయ్ రాజుగారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనకు పచ్చి కందులు ఇప్పుడు దొరుకుతున్నాయండి. అవును, కంది గింజలు. అవును. సో వాటితో మసాలా కర్రీ చేస్తున్నాను. సో కందులు యాక్చువల్లీ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సీజనల్ గా వచ్చినప్పుడు మనం తినాలి. అంటే మామూలుగా పప్పు ఎక్కువ తింటూ ఉంటాం. సో ఇలా పచ్చి కందులు దొరికినప్పుడు కూడా తింటే బాగుంటుంది. సో ఈ పచ్చి కందులు యూజ్ చేసి నేను మసాలా కర్రీ చేస్తాను. ఓకే, సో కందుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కందుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చి కందులు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1. కందుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి రాజుగారు? ఆయిల్ వేసేసుకుని మసాలా అనుకున్నాం కదండి, కొంచెం మసాలా దినుసులు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. మసాలా దినుసులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో జనరలీ కందులు ఎలా వండుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది రాజుగారు? మసాలా కర్రీయే బాగుంటుందా? మసాలా కర్రీ బాగుంటుంది, లేదా దేంతో మన కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుందండి. బంగాళదుంపతో కానీ, గోబీతో కానీ, అలాగే బఠానీలాగా బఠానీ ప్లేస్ లో మనం వేట్ లో వాడుతాం. వీటన్నిటిలో కూడా వాడుకోవచ్చు. రైస్ ఐటమ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే మనకు పొలాల్లోకి చాలా కాంబినేషన్ బాగుంటుంది. చపాతీ, పూరి, సో అలాంటి వాటిలో కూడా తీసుకుంటాం. సో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మసాలా వచ్చేసి గసగసాలు, ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఓకే. సో మసాలా ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ వాడుతున్నాం. అవునండి, మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం. సో ఆల్రెడీ మనం కందులు ఉడికిచ్చేసాం కదా, కాబట్టి ముందు మనకి మసాలా అనేది కొంచెం మగ్గితే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది. సరిపడా ఉప్పు, కారం, కొంచెం ఇది కలర్ కొరకండి. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం. కొద్దిగా పసుపు. కందులు బాగా బలం, తినండ్రా అని ఎప్పుడో చెప్పితే, అంటే మా అమ్మమ్మలు తాతయ్యలు బాగా గుర్తు నాకు. కానీ ఎక్కువ వాడుకోం మనం. సో సీజనల్ గా దొరికినప్పుడు వాటిని చక్కగా ఇలా మసాలా కర్రీస్ లో, పలావ్స్ లో, వేరే వేరే వెజిటబుల్ కాంబినేషన్ పులిహోరలు అవి చేసుకుంటూ ఉంటాం. వాటిలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బాగుంటుంది. ఓకే, ఈ మసాలా మనకు కొంచెం మగ్గాలండి. ఓకే. సో పేస్ట్లన్నీ కూడా మనం డైరెక్ట్ గా గ్రైండ్ చేసాం కాబట్టి కాస్త మగ్గితే నెక్స్ట్ కందులు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఆలోపు ఏం చేస్తారు చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రుచికరమైన గారెల్ని చాలా మంది ఇష్టపడతారు. మరి గారెలు మరింత రుచికరంగా తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, గారెల పిండి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా సేమియా కూడా వేసుకుని గారెల పిండి ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్టీగా, క్రిస్పీగా ఉండే గారెలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే, సో దగ్గర పడిపోయింది కదా రాజు గారు. సో ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం. కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది. మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కందికాయ గింజలు టేస్ట్ చూద్దాం రాజుగారు. కొంచెం ధనియాల పొడి. చాలా బాగుంది రాజుగారు. చాలా బాగుంటాయండి. కొద్దిగా గరం మసాలా. ఓకే. విలేజెస్ లో ఉండే వాళ్ళకి ఇవి బాగా అలవాటు ఉంటాయి. సో అలా చేనులోకి వెళ్ళేసి పచ్చి తెంపుకొని అలా తినేస్తారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొంచెం యాడ్ చేయండి, చాలు. ఓకే, సో ఇది పూరితో కూడా బాగుంటుంది కాంబినేషన్. పూరి గ్రేవీ లాగానే మనకి అనిపిస్తుంది.
సో మసాలా లేకుండా మనం చోలే అది చేసుకుంటాం కదా. అవును. సో దీన్ని కూడా మనం అలా కర్రీలా చేసేసుకుంటే చాలా బాగుంది, పూరికి కూడా చాలా బాగుంది. సో లాస్ట్ గా కొత్తిమీర. ఓకే. కందుల మసాలా కర్రీ రెడీ. కందుల మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కందుల మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి కందులు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందుల మసాలా కర్రీ రెడీ. కందుల మసాలా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. అంటే కంది గింజల కాంబినేషన్ చాలా సూపర్ గా, డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆ గింజలు తింటున్నప్పుడు ఆ కంది గింజలు టేస్ట్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ గ్రేవీ టేస్ట్ మళ్ళీ చాలా బాగుంది. ఆ రెండిటికి బాగా సెట్ అయింది రాజు గారు. మధ్య మధ్యలో కొంచెం ఆ టొమాటో పులుపు చాలా బాగుంది. జనరల్లీ మనం కాంబినేషన్ బాగుంది. కొబ్బరి గసగసాల పేస్ట్, అలాగే కొంచెం టమాటా ముక్కలు, ఆ పులుపు, సో ఓవరాల్ గా ఆ కంది గింజలకి ఆ ఫ్లేవర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. సో పర్ఫెక్ట్ మసాలా కర్రీ అన్నమాట కంది గింజలతో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫెస్టివల్స్ కి, అకేషన్స్ కి ఇలా బొబ్బట్లు తయారు చేసుకుంటూ ఉంటాం. కొంతమంది బొబ్బట్లు ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. మరి బొబ్బట్లు తయారు చేయడం ఎలా అంటే ఈజీగా విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోకుండా బాగా సాఫ్ట్ గా పెద్దగా బొబ్బట్లు తయారు చేసుకోవడం ఎలా అంటే, ఈ పిండి కలుపుకున్నప్పుడు, మైదా పిండి కలుపుకున్నప్పుడు అందులో కొద్దిగా గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకుని పిండి తయారు చేసుకున్నట్లయితే బొబ్బట్లు విరిగిపోకుండా వస్తాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటలో మంచి వంటల్ని చేయడానికి బ్యూటిఫుల్ కపుల్ వచ్చేసారు. వాళ్ళని పలకరించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మూర్తి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మూర్తి గారు? సనత్ నగర్ నుంచి వచ్చాను. సనత్ నగర్. మూర్తి గారు, మీరు ఫస్ట్ టైం ఆ కెమెరా ఫేస్ చేయడం? యా, ఫస్ట్ టైం. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఫైన్. ఫైన్. యు ఆర్ కూల్. యా. ఓకే. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు దుర్గా. దుర్గా గారు, సో మీకు ఎలా ఉంది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? హ్యాపీ. సో వంటలు చేయడానికి మీ ఇద్దరు రెడీయా? రెడీ. మూర్తి గారు వంటలు చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. సో పెళ్ళాం ఊరెళ్ళినప్పుడు, మీరు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుడు. సో ముందు ఎవరు చేస్తారు? మీరు చేస్తారా, దుర్గా గారా? చెప్పండి. మీరేనా? యూఆర్ గోయింగ్ ఫర్ అంటే అయిపోతుంది, చేసేద్దాం, పని అయిపోతుందనా? యూఆర్ రెడీ ఆల్వేస్. అప్పర్ హ్యాండ్ అన్నమాట మీది. ఏం చేయబోతున్నారు మూర్తి గారు? వాంగీ బాత్. వాంగీ బాత్. వావ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. షూర్. ఓకే, వాంగీ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వాంగీ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బియ్యం 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, దాల్చిన చెక్క కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, వాంగీ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాసెస్ చెప్పండి, ముందేం చేసుకోవాలి? ఈ వాంగీ బాత్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పౌడర్, మసాలా పౌడర్. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలంటే ప్లెయిన్ పెనం మీద ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ పాన్ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, పెప్పర్, నువ్వులు, గసగసాలు, దాల్చిన చెక్క, ఫ్లేవర్ కోసం అన్నమాట. అయిన తర్వాత ఎండుమిర్చి 4. ఇవన్నీ ఒకసారి అలాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే. కొబ్బరి వేయరా అని మీ ఆవిడ అడిగారు ఆల్రెడీ. యా.
బాగా ట్రైన్ చేసి తీసుకొచ్చారా దుర్గ గారు? అవునండి. ఆ తర్వాత ఫస్ట్ అదేంటి, దాని తర్వాత అదేంటి, దాని తర్వాత అది మాత్రం మర్చిపోకండి. ఇదిగో ఏదైతే అలాగే చేశారా ట్రైన్? ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయించారు పాపం ఇక్కడికి రావడానికి ఆయనకి? 2 days. ఇలాగ ఏంటంటే కొంచెం ఇలాగ సౌండ్ వస్తుంది అనమాట, చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని గ్రైండ్ పట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఏంటంటే సేమ్ థింగ్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ ఫామ్ లో. ఓకే, సో ఇది పౌడర్ అన్నమాట. పౌడర్. సో ఇలా పాన్ ఫ్రై చేసేసుకుని మొత్తం వేయించేసుకున్న తర్వాత ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. అందులో ఇంగు కలిపారా సార్? ఇంకో తర్వాత వేద్దామండి. ఓ ఇక్కడ లేదు. ఓకే, సో అలా పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి. నెయ్యి. సో మూర్తి గారు, ఇంతకీ మీ ఆవిడ వంటలు బాగా చేస్తారా? చాలా బాగా చేస్తాను. చాలా బాగా చేస్తారు. యూ ఎంజాయ్ హర్ ఫుడ్ అన్నమాట. చాలా బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ. సో బిర్యానీ రోజు చేయించుకుంటారా ఏంటి? వీక్లీ వన్స్. వీక్లీ వన్స్. ఎప్పుడన్నా వీకెండ్స్ మాత్రం బిర్యానీ చేయదే అంటారా? సో ఎన్నేళ్ళండి మీ ఇద్దరికి పెళ్ళయి? 5 years అయింది. 5 years. 11 years. ఎందుకు 5 అన్నారు, మీరు ఎందుకు 11 అన్నారు? 11 years మేడం. మీరు మర్చిపోయి 5 అన్నారు. ఒక రోజు మా ఆయన మా పెళ్లి డేట్ మర్చిపోయాడని నేను ఆడ వదిలిపెట్టాను. మీరు అలాంటిది పెళ్లి డేట్ మర్చిపోలేదు. 11 years అయినా సరే ఇంకా 5 years లాగా ఉందనుకున్నా. అలా చెప్పారా? ఓకే, అయితే నెయ్యి వేడైంది. నెక్స్ట్ తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఓకే, జీడిపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, నిలువుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. సో ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, తర్వాత ఈ వంకాయ ముక్కలు. వంకాయ. ఈ వంకాయ ఏంటంటే పొడుగు వంకాయ తీసుకుంటే మంచిది. సో ఏం చేస్తూ ఉంటారు మూర్తి గారు మీరు? నేను హెట్రో ఫార్మాస్యూటికల్స్ లో పనిచేస్తానండి. ఫార్మాస్యూటికల్స్. ఓకే, సో బాగా బిజీగా ఉంటారా? బిజీగా ఉంటానండి. మరి హాబీస్ ఏంటి? హాబీస్ కుకింగ్. హాబీస్ ఏంటండి విషయం మీరే చెప్పాలి. ఏ రోజు మీకు వంట వండి పెట్టారు? ఇది నిజమా అబద్ధమా? జెన్యూన్ గా మాట్లాడాలి, చెప్తున్నా. అంటే చేస్తే నాకు అలవాటు అయిపోతుందని అస్సలు చెయ్యరు. ఆయనకి బానే వచ్చు. దాంట్లో ఇంగువ లైట్ గా. ఇంగువ. సో వంకాయ కొంచెం మగ్గాలి కదా? కొంచెం కలర్ మారేంత వరకు మగ్గించుకోవాలి. అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు ఈ కపుల్ స్పెషల్ లో వచ్చిన కపుల్స్ అందరిలో ఒక కపుల్ ని సెలెక్ట్ చేసి మేము 3000 ఎపిసోడ్స్ అభిరుచి ఫంక్షన్ కి వాళ్ళని పిలుస్తాం అన్నమాట. సో మీరు అనుకుంటున్నారా మీరే బెస్ట్ కపుల్ అవుతారని? కాన్ఫిడెంట్ గా ఉన్నాను కూడా. కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఎందుకు మేము మిమ్మల్ని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేయాలి? గివ్ మీ 3 reasons. వన్ థింగ్ ఈస్ మేము చేసే వంట చూడండి, ఫస్ట్ టేస్ట్ చూడండి. ఓకే, టేస్ట్ కూడా ఉండాలి కదా. ఓకే, సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇందులో. పోనీ సెకండ్ రీజన్ దుర్గా గారు చెప్తారు. తర్వాత మనం చేసుకున్న పొడి. ఇది వాంగీబాత్ కి మనం తయారు చేసుకున్న పౌడర్. ఇందాక మనం పాన్ ఫ్రై చేసుకున్నామే అదనమాట. కొంచెం పసుపు, కరివేపాకు. ఓకే, చెప్పండి దుర్గా గారు, వాట్ ఈస్ సెకండ్ రీజన్? మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువ కాబట్టి. ఓకే, అందుకనే కళ్ళతోనే మీరు అంటున్నారా? సో మీకు పిల్లలు ఉన్నారా అండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? 4th శ్రీ సౌమ్య, బాబు ఫస్ట్ శ్రీకర్. శ్రీ సౌమ్య, శ్రీకర్, బాగున్నాయి పేర్లు. రైస్ వేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం వంకాయ మరిగేవుగా కొంచెం. వంకాయ మగ్గిపోయిందండి. మగ్గింది సార్. అయ్యండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. చూసారా, ఆవిడ బయటికి మాత్రమే టోన్ అలా ఉంది. వెయ్యండి. అయ్యో, వెయ్యమన్నానా? అన్నట్టే కదా. మీ ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటండి? ఐ మీన్ ఇష్టమైనది అంటే ఇది సాధారణంగా అబ్బాయిల్లో ఉండదండి, భర్తల్లో ఉండదు, అది మా ఆయనలో ఉంది అనేది ఏది? దేనికి చెలించరు ఆయన. మీకు కూడా మీరు ఏడ్చినా నవ్వినా చెలించరా? అంతేనా? అంటే మీరు కూడా బాగా స్టేబులా? బాగా స్టేబుల్ అంటే ప్రతిదానికి నేను రియాక్ట్ అవ్వరు. నేను అవుతాను. ఎందుకు సార్ అలాగా? అలాగే ఉండాలి. ఎందుకంటే నేను రియాక్ట్ అయ్యి ఆయన రియాక్ట్ అయితే
ఒకరు నిప్పు అయితే ఒకరు నీళ్ళు అవ్వాలంటున్నారు వీళ్ళు. ఓకే, సో ఇద్దరు నిప్పారంటే తగలడిపోతుంది కాబట్టి వద్దు. ఒకరు నిప్పు ఒకరు నీళ్ళగా ఉండాలి, ఉప్పు కారం లాగా. బాగా చెప్పానా సార్? బాగా చెప్పాను, చాలా బాగా చెప్పారు. మీ ఇద్దరు గురించి 11 ఏళ్ల మీ మ్యారేజ్ లైఫ్ లో మీకన్నా ఎక్కువ నాకే తెలిసిపోయినట్టుంది 10 నిమిషాల్లో. చాలా కరెక్ట్. వాంగి అంటే వంకాయ. వంకాయ ఏ భాషలో? కన్నడ భాషలో వాంగి అంటే వంకాయ కాదు సార్, బద్నేకాయ. బద్నేకాయ అంటే వంకాయ. ఓకే, మరాఠీలో. మరాఠీనా? ఓకే. వాంగి అంటే మరాఠీలో వంకాయ. ఓకే. సో కాబట్టి మనం ఇప్పుడు మరాఠీస్ వంట చేసుకున్నాం అనమాట. సో ఫైనల్ గా నిమ్మరసం వేసేసుకుంటే వంకాయ బాత్ విచ్ మీన్స్ వాంగి బాత్ రెడీ అనమాట. కొత్తిమీర గార్నిష్. రేసుగుర్రంలో శృతి హాసన్ క్యారెక్టర్ మూర్తి గారిని చూసే పెట్టుంటారని నా డౌట్. ఆ సినిమా చూసినప్పుడు మీకు బాగా రిలేట్ అయింది కదా లోపల. అసలు షార్ట్ కి సీన్ కి మీరు మీరే అని చెప్తున్నారా సినిమాలో? సో వేడిగా వాంగి బాత్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. వాంగి బాత్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ధనియాలు, మిరియాలు, నువ్వులు, గసగసాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పసుపు, కరివేపాకు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తరువాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వాంగి బాత్ రెడీ. సో ఇప్పుడు మూర్తి గారు చేసిన వాంగి బాత్ టేస్ట్ చేసేద్దాం. రాజు గారు ప్లీజ్ టేస్ట్ చేయండి. సో దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఆ పౌడరే, మసాలా పౌడరే మెయిన్ టేస్ట్ తీసుకొచ్చేది. లేకపోతే సింపుల్ గా అయిపోతుంది, మామూలుగా మనం పోపునట్టుగా రైస్ లో అయిపోతుంది. చాలా బాగుంది సార్. నైస్ మూర్తి గారు, అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మూర్తి గారు వంట అయితే అయిపోయింది. నెక్స్ట్ మన దుర్గా గారు చేస్తారు. బట్ బిఫోర్ దాట్ ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బెండకాయలో రకరకాల పోషకాలు ఉన్నాయి, పీచు ఎక్కువగా ఉంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి బెండకాయ వండుకోవడానికే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎంతగా ఫ్రై చేసినా కూడా జిడ్డుగా ఉంటుంది, జిగటగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. మరి ఇలా కాకుండా ఉండాలి, బెండకాయ ఫ్రై బాగా రావాలి అంటే బెండకాయలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చి తేమ లేకుండా ఒక మంచి బట్టతో, ఉతికిన బట్టతో బాగా శుభ్రంగా తుడుచుకుని దాని తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై కానీ పులుసు కానీ చేసుకున్నట్లయితే ఈ జిగటగా లేకుండా బెండకాయ పులుసు కానీ ఫ్రై కానీ టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ప్రశాంతంగా కొంచెం కూడా చెలించకుండా హాయిగా వంట చేసేసారు మూర్తి గారు. సో ఆయన వంట అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు మా దుర్గ గారు చేస్తారు. ఆవిడ కూడా అంతే కూల్ గా చేస్తారు, ఏం టెన్షన్ లేదు. సో దుర్గ గారు మీరేం చేస్తున్నారు? చక్కెర పొంగల్. ఆహా, నేను చెప్పలేదు వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం. ఒకరు హాట్ చేస్తే ఒకరు స్వీట్ చేయాలి కదా, అదే కదా బ్యాలెన్స్. ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో మీరు. చక్కెర పొంగల్ చేస్తారండి. రెడీ అండి మీరు? రెడీ. అది సో చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసారు కదా, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో దుర్గ గారు ముందు ఏం చేసుకోవాలి? ముందు డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. నెయ్యి వేసుకుని మీకు స్వీట్లు బాగా ఇష్టమా? అలా ఏం లేదండి, అన్ని చేస్తాను. అంటే మీకు ఏది ఇష్టం తినడానికి? తినడానిక స్వీట్ ఇష్టం ఉండదు. స్వీట్ ఇష్టం ఉండదా? ఓకే. మీ వారికి ఏమి ఇష్టం? ఆయనకి ఇష్టం పాయసం ఇష్టం, ఏదైనా స్వీట్ డిష్. ఆవిడ ఫేవరెట్ డిష్ ఏంటి? వంకాయ కూర. వంకాయ కూర. నిజమేనా అండి? నిజమేనండి. ఓకే. సో బాదం, జీడిపప్పు వేసాం. అవి కొంచెం వేగాక కొబ్బరి ముక్కలు. ఓకే. పచ్చి కొబ్బరి ముక్కలు. చివర్లో కిస్మిస్ వేసుకుంటే కలర్ వచ్చాక తీసేయచ్చు. ఓకే.
సో ఇప్పుడు ఇవన్నీ వేయించుకుని పక్కన ఉంచుకోవాలా? ఇవన్నీ వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయండి, ఆఫ్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ దుర్గ గారు చెప్పండి, మీరు బాగా అలసిపోయి ఉన్నారు, బాగా కష్టపడి ఉన్నారు పొద్దున్న నుంచి, అస్సలు మీకు ఓపిక లేదు, యు ఇమ్మీడియట్లీ వాంట్ టు స్లీప్. ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో మీ వారు వచ్చి నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, ఎందుకో తినాలనిపిస్తోంది, చెయ్యొచ్చు కదా అన్నారు అనుకో, జస్ట్ ఇమాజిన్ మీ ఫీలింగ్ ఏముంటుంది, ఇమ్మీడియట్ రియాక్షన్ ఏముంటుంది? వెంటనే అయితే చాలా అలసిపోయానండి అని చెప్తాను, కానీ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఐ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు యూ సార్, మీ ఫీలింగ్ ఏంటి? మీరు బాగా అలసిపోయి ఆఫీస్ లో అసలు టయర్డ్ అయిపోయి ఇంటికి వచ్చారు, రాగానే మీ ఆవిడ ఏమండి ఈ రోజు షాపింగ్ మాల్ లో డిస్కౌంట్లు ఇస్తున్నారంట, నాకు చీరలు కావాలండి వెళ్దాం అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? కార్డు ఇచ్చేస్తారు. ఈ పెసరపప్పు బియ్యం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఓకే, ఇదిగోండి సేమ్ క్వాంటిటీ దీంట్లో వేసుకోండి. కొంచెం పెసరపప్పు బియ్యం వేయించుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టి కుక్ చేసుకోవాలి. ఓకే, సో ఆ ప్రాసెస్ అంతా మీరు ఆల్రెడీ చేసి పెట్టారనమాట? చేసి పెట్టాను. ఓకే, ఒకసారి చూపించండి. ఎస్, సో ఇలా రెడీ చేసుకోవాలి. పెసరపప్పు బియ్యం రెండు కూడా నేతిలో వేయించేసుకుని ఆ తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టేసి కుక్ చేసి ఉంచుకోవాలి. అవి రెడీ చేసి ఉంచారు కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి దుర్గ గారు? ఎందుకండి పాకం, బెల్లం, షుగర్. నీళ్లు కావాలా మీకు? కొంచెం పాన్లో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని, ఓకే, బెల్లం, వాటరా, పంచదార. ఓకే, ఇప్పుడు వాటర్ పోసి సో మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ? ఐ మీన్ మీ హాబీస్ ఏంటి? యాక్చువల్ గా నేను ఖాళీగా ఉండను, టీచింగ్. అయితే మీరు ఇంట్లో ఉండరా? ఇంట్లో ఉండరు. ఓకే, ఏం చేస్తారు అంటే ఏం టీచ్ చేస్తారు? మ్యాథ్స్. ఎంఎస్సి బిఎడ్ నేను. అవునా? మా కొలీగ్స్ కి ఒకసారి హాయ్ చెప్పండి. డెఫినెట్లీ అండి, మీ కొలీగ్స్ అందరికి హాయ్. ఓకేనా? థ్యాంక్ యూ. క్యూట్ గా చెప్పానా? నేను అంతే. మా మేడం కి మా సార్ కి కూడా. సార్ మేడం డన్. మరి మా శ్రీకర్ కి లాస్ట్. ఓకే, శ్రీకర్. సౌమ్య చెప్పకపోతే నేను సౌమ్య, శ్రీకర్, సౌమ్య హాయ్. థ్యాంక్ యూ. అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా మీ ఆఫీస్ లో? ఎవరైనా మీకు కొలీగ్స్ ఉన్నారు? కొలీగ్స్, మీ కొలీగ్స్ కి ఓకేనా? బాగుందా? ఇది ఇంకెంతసేపు అవ్వాలండి? అయిపోయింది. రైస్ ఇందులో వేసేది, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సో ఇప్పుడు సరిపడా చూసుకుని ఈ పెసరపప్పు అన్నం వేసుకోవాలి. మీ ఆయన కోసం పెళ్లి చూపుల్లో పాట పాడారా? పాడానండి. ఆయన పాడారు ఫస్ట్. ఆయన సింగర్ యాక్చువల్లీ. మీరు ఇంత స్లోగా చెప్తారండి, చక్కెర పొంగల్ కూడా అయిపోయాక. సార్, మీ ఆవిడ కోసం ఒక పాటను డెడికేట్ చేయమని మిమ్మల్ని అడిగితే మీరు ఏ పాటను డెడికేట్ చేస్తారు? మీరు పెళ్లి చూపుల్లో ఏ పాట పాడారు? పెళ్లి చూపుల్లో మర్చిపోయాను అనకండి, అలాంటి స్వీట్ థింగ్స్ అసలు మర్చిపోరే. పోనీ మీరు గుర్తు చేయండి, ఏ పాట పాడారు ఆయన? ఆయన బ్రహ్మ కడిగిన పాదం అనుకుంటా. కీర్తన పాడారు పెళ్లి చూపుల్లో. ఆయన పాడారండి. ముందు కూర్చోబెట్టి బ్రహ్మ కడిగిన పాదం. అందుకే చేసుకున్నా. అందుకు మీరు చేసుకున్నారు. తామ్ దిగిరికి తోమ్ దిగిరికి తోమ్. మీ ఇద్దరికి నమస్కారం. ఓకే. ఓ చెలియా నా ప్రియ సఖియా చే జారిను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పల్లవి అయి చిరుగుండెలు చాలు. లిరిక్స్ కూడా నా గుండెలలో ప్రేమ పల్లవి అయి చిరుగుండెలు
ఇది కనుక వినుంటే నిజంగా రెహమాన్ ఇవే లిరిక్సే తీసుకునేవాడు. బాగుంది సార్. ఇప్పుడు చదివేసుకుందామా? యాక్చువల్ గా నేను ఆయనకి చెప్పాను ఓడిపోమని. గెలవాలి. మీరే గెలవాలా? ఎందుకు ఈ ఒక్క విషయంలో అయినా మీరు గెలుద్దామనా? బాగా చెప్పాను కదా. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న జీడిపప్పులు, కాజు అండ్ రెండు ఒకటే. వాట్ హ్యాపెన్ టు యూ? మీరు గార్నిష్ చేసుకోండి. బాదం, కిస్మిస్ అండ్ పచ్చి కొబ్బరి ముక్కలతో ఇప్పుడు చక్కెర పొంగల్ని అందంగా తీర్చిదిద్ది ఆ తర్వాత తినేయాలి. చక్కెర పొంగల్ టేస్ట్ చేయండి. తప్పకుండా. ఓకే, సో మరి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు నేతిలో వేయించి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, తరిగిన బాదం పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. పాన్ లో నెయ్యి, బెల్లం, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, ముందుగా ఉడికించిన పెసరపప్పు మిశ్రమం వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చక్కెర పొంగలి రెడీ. సో చక్కెర పొంగలి టేస్ట్ చూసేద్దాం. ఇప్పుడు రాజు గారు టేస్ట్ చేయండి. సూపర్. ఇద్దరు బాగా చేశారు కదా, ఈక్వల్ గా బాగా చేశారు ఇద్దరు. నాకైతే మాత్రం చాలా కష్టం రాజు గారు డిసైడ్ చేయడం. మీరే చెయ్యాలి. చెప్పండి రాజు గారు, ఏంటి పరిస్థితి? ఎవరు బాగా చేశారు? అంటే వాళ్ళిద్దరు ఎంత బాగుంటున్నారో సో రెండు డిష్లు కూడా అంత బాగా చేశారు. ఓకే, బాగుందండి చక్కెర పొంగలి, సూపర్ గా ఉంది. సో దాంట్లో కొంచెం ఆ పచ్చి కొబ్బరి ముక్కలు చాలా మంది మర్చిపోయారు. అవును, జస్ట్ ఇప్పుడు వచ్చే ఆ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం అవే వేస్తున్నారు. కానీ అవును, ఒరిజినల్ గా ఏంటంటే ఇలా కొబ్బరి ముక్కలు అవి మధ్య మధ్యలో తగ్గుతూ అది తింటే చాలా బాగుంటుంది. అంటే పచ్చి కొబ్బరి కానీ లేదా ఎండు కొబ్బరి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే కొంచెం ఆ ట్రెడిషనల్ ఫుడ్ తిన్న ఆ ఫీల్ అనేది ఉంటుంది. బాగుంది. అలాగే వాంగిబాత్ కూడా ఏమాత్రం తక్కువ లేకుండా చాలా సూపర్ గా ఉంది. సో ఏం చేద్దాం? ఎవరికి ఇద్దాం విన్? కొంచెం కష్టం, కొంచెం కష్టం, నిజంగా చాలా కష్టం. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇప్పుడు అర్థమైంది నాకు ఆయన ఎందుకు వంటలు చేయరు. ఈవిడ చెప్పారు కదా, ఆయన చేయడం మొదలెడితే నాకు అలవాటు అయిపోయి నేను చేయడం మానేస్తానని. కరెక్టే సార్ అది. కానీ అప్పుడప్పుడు మీరు చేయండి, బాగుంటుంది. ఇలాగే ఎంజాయ్ చేస్తారు ఆవిడ కూడా. సో ఇప్పుడు మాత్రం విన్నింగ్ విషయంలో నేను తప్పుకుని బరువు బాధ్యతల్ని రాజుగారి మీదే పెడుతున్నాను. ఓకే, సో అలా తిరిగేస్తూ వెళ్ళాలి. యా, ఓకే, సో విన్. ఓకే, సూపర్. కంగ్రాచులేషన్స్ అండి మూర్తి గారు. థ్యాంక్ యూ. మీరే గెలవాలనుకున్నారు మీరు, కానీ మీ గెలుపే గెలిచింది అక్కడ. పాట పాడారు కదా ఇందాక, చెయ్యి జారెను జారేను అని, అందుకే గిఫ్ట్ కూడా జారట వెళ్ళిపోయింది. ఎనీవేస్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. థ్యాంక్ యూ. కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు తీసుకుని కళాంజలికి మీ ఆవిడ్ని తీసుకుని వెళ్ళండి, కార్డు ఇవ్వకుండా. ఓకే, సో అలాగే దుర్గ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఇక్కడ గిఫ్ట్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే AVR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కూరలో ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి, కాస్త బియ్యం పిండి కలపండి. కూరకు చిక్కదనం వస్తుంది, ఉప్పు కూడా సర్దుకుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌరీని. ఈరోజు ఏ స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానని ఆలోచిస్తున్నారు కదా? డోంట్ వరీ అండి, ఒక డిఫరెంట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అన్నీ చెప్తాను. దాని ఐటెం పేరేంటో తెలుసా? ఫిర్నీ. ఏంటి డిఫరెంట్గా ఉందా?
ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కోవా 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. చూసారు కదండి ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ఫిర్నీ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఎస్, ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది హైదరాబాద్ సైడ్, కొంచెం వేరే స్టేట్స్ లో కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనం చాలా తక్కువ తింటాము, చాలా డిఫరెంట్ ఐటమ్. మీరు కూడా ట్రై చేయండి, నేను ట్రై చేశాను. అండ్ దీనికి ఫస్ట్ కావాల్సింది బాస్మతి రైస్ అండి. దీన్ని ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను, 10 మినిట్స్ అయింది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తారు, బాగుంటుంది. ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ కూడా. కానీ ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేయలేదు కదా, ట్రై చేయండి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా బిచ్చా అంటారు కదా, చట్నీస్కి మనం కచ్చా బిచ్చా చేసుకుంటాం కదా, అట్లా చేయాలి. చూడండి, మరి ఎక్కువ పేస్ట్ కాదు. చూద్దాం, అయిపోయిందండి, చాలు. ఎక్కువ మరి మిక్సీ చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. చేసుకున్నాం. మనం ఫస్ట్ దేనికైనా ఐటమ్స్లో యూజ్ చేసేటప్పుడు నెయ్యి యూజ్ చేస్తాం, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, నేతిలో వేయించేసుకుంటున్నాను అండి. ఇదే ప్యాన్లో గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బాస్మతి రైస్ని ఇట్లా వేయించుకోవాలి. ఇది చూసారా, వేసుకున్నాను. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. సో అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో నెక్స్ట్ మనం బాయిల్ చేసిన మిల్క్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అవుతుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసిన మిల్క్ కాబట్టి ఎక్కువసేపు మనం వెయిట్ చేయక్కర్లేదు. సో దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. సో షుగర్ ఎవరు ఎంత తింటారో అంత. సో దగ్గరికి అవుతుంది. కోవా కూడా మీ ఇష్టం. ఎక్కువ టేస్ట్ కావాలి, స్వీట్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే మనం వదిలేసాం అనుకోండి అది ఉండల్లాగా అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దాన్ని వేస్తున్నాను. సో కుంకుమ పువ్వు టేస్ట్ మారుతుంది, కలర్ మారుతుంది, సమ్ డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ మనం ఫైనల్గా మనం పాయసంలో కానీ కీర్లో కానీ మనం ఎక్కువ ఫ్లేవర్ రావాలంటే ఇలాచి యాడ్ చేస్తాము. ఇలాచి యాడ్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్ డ్రై ఫ్రూట్స్ అండి, నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ కొంచెం టేస్ట్ కోసం. గీ ఎక్కువ తింటుంది అనుకుంటున్నారేమో, టేస్ట్ కోసం అండి, బాగుంటుంది. ఆ హీట్కి మెల్ట్ అవుతూ ఉంటే టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ డిఫరెంట్. హాట్ స్వీట్ టేస్టీ ఫన్నీ రెడీ అయిపోయిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. ఫిర్నీ తయారు చేయ విధానం: నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో బాస్మతి బియ్యం వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, కోవా, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిర్నీ రెడీ.
తయారు చేసే విధానం చూసారు కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఆగలేకపోతున్నాను. అసలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. రైస్ అంటే మనం ఎక్కువ తినము, డైటింగ్ అది ఇది అంటారు, దీంతో అవేం అవసరం లేదు. అన్ని హెల్త్కి సంబంధించినవే ఉన్నాయి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైంలో కొన్ని గెస్ట్లు వస్తే ఈ కీరు పాయసం అవన్నీ యూజ్ చేస్తారు, అది రెగ్యులర్ అయిపోతుంది. సో ఈ ఫిర్నీతో కొంచెం డిఫరెంట్ ఐటమ్ వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో డిఫరెంట్ ఐటమ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్. సెలెక్ట్ చేసిన వంటను చూసారు కదా, ఇప్పుడు రాజు గారు కార్వింగ్ చేస్తారు. రాజు గారు ఏ కార్వింగ్ చేయబోతున్నారు? కీరాతో బర్డ్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో వైట్ కలర్ లో వస్తుంది మనకి. సో దానికి కావాల్సిన కలర్ మనం తర్వాత కలరింగ్ అంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసుకుంటే మనకు చాలా మంది ఇంట్లో కొంచెం లో బర్డ్స్ అని చెప్పేసి కేజీలలో పెంచుకుంటారు. సో అలా లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు, ఫైన్. ఓకే, సో ఫస్ట్ పీల్ చేసేసుకున్నాం. సో దీని అంటే విత్ స్కిన్ తో కూడా చేసుకోవచ్చు మనం. సో కొంచెం ఆ గ్రీన్ కలర్ లో అలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ కలర్ వద్దు అనుకుంటే పీల్ చేసేసుకుని చేసుకోవచ్చు, అంటే ఫుడ్ కలర్ అప్లై చేసుకునే వాళ్ళు. సో కొంచెం ఇలా లైన్స్ వేస్తున్నాను, బర్డ్ కదా కొంచెం బాగుంటుంది లుక్ అని. సో ఇక్కడ బీక్ అని వి షేప్, దీని కిందగా కొంచెం ఇలా స్కూప్ చేస్తున్నట్టుగా. సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఈ రౌండ్ లో హాఫ్ వరకు కట్ చేస్తున్నాం. ఓకే ఓకే, సో నైఫ్ మళ్ళీ తీసేసి దీన్ని తిరగేసి పట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి టైల్ అండి. ఓకే, సో ఇది ఊడొచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం రౌండ్ షేప్ లో, ఎడ్జ్ లేకుండా కొంచెం ఇలా రౌండ్ షేప్ లో వచ్చినట్టుగా ట్రిమ్ చేసేసుకోవాలి. టైల్ జిగ్జాగ్ కట్ అండి. ఓకే ఓకే, కొంచెం కష్టం కదా రాజు గారు కుకుంబర్ మీద చేయడం, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కొంచెం డెలికేట్ అంటే నేర్చుకునే వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. కుకుంబర్ మీద నైఫ్ ఈజీగా మూవ్ అవుతుంది కదా. ఓకే, వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి కుకుంబర్ లోంచి తీస్తున్నాం. ఈ రెండింటిని కూడా మనం ఒకేసారి ఇలా పట్టేసుకుంటే ఆ కట్స్ అనేటి సింగిల్ స్ట్రోక్ లో రెండింటికి అయిపోతాయి. అలాగే రెండింటికి సేమ్ గా వస్తాయండి, ఒకే రకంగా ఉంటాయి. ఓకే ఓకే, సో వీటన్నిటిని ఇప్పుడు మనం జాయిన్ చేసేద్దాం టూత్ పిక్ తో. ఒక దాంట్లో హాఫ్ ఆఫ్ చేసుకున్నాం. అంటే మనకి కీరా కొంచెం ఎక్కువ లావుగా ఉండదు కదా, ఇలా పెట్టేసుకుని 2 టూత్ పిక్స్. ఓకే, ఒకటి పెట్టేస్తే కొంచెం కిందికి వాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 పెట్టేస్తే అక్కడ మనకు ఫిక్స్ గా ఉంటుంది. ఓకే ఓకే, సో ఐస్ వచ్చేసి ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకుని బీక్ పక్కన మిరియాలు పెడుతున్నాను. ఓకే, ఓకే సో ఇలా బీక్ కొంచెం డిఫరెంట్ గా కనబడాలి అనుకున్నప్పుడు ఇది ఇక్కడ వరకు కట్ చేసి మనం ఇలా క్యారెట్ లోంచి చిన్న ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి టూత్ పిక్ తో జాయింట్ చేసినా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బీక్ కలర్. సో లేదనుకుంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీనికి బంగాళదుంప కొంచెం స్టాండ్ లా పెడుతున్నాను. ఓకే, బేస్. ఓకే, వావ్ సూపర్ రాజు గారు. ఓకే, సింపుల్ Very బర్డ్ రెడీ అండి. ఓకే, సో బర్డ్ చాలా క్యూట్ గా ఉంది కదండి. ట్రై చేసే పని అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
ఇవాళ రేపు ఈజీగా ఇంట్లోనే అందరూ కేక్స్ లాంటివి తయారు చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు కూడా ఈజీగా కేక్ తయారు చేసేస్తున్నారు. మంచిదే, కానీ కేక్ తయారు చేసేటప్పుడు కొన్ని మెళకువలు మాత్రం పాటించాలి. ఏంటంటే అందులో ఎగ్ కలుపుతాం కదా, ఎగ్ ఎడాపెడా ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అలా కలిపేయకుండా ఒక 10 నిమిషాల పాటు బయట ఉంచినట్లయితే అది చల్లదనం అంతా కూడా తగ్గుతుంది. దాని తర్వాత కలుపుకున్నట్లయితే ఈవెంట్ గా మిక్స్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, బేకింగ్ కూడా బాగా అవుతుంది. చూసారు కదా ఈరోజు వంటలు. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. కందుల మసాలా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కందులు అంటే కంది గింజలు సీజనల్ ఐటమ్ అండి. అగైన్ చాలా మంచిది. కందులతో కూర వండుకుంటే మెయిన్గా మనకు ప్రోటీన్తో పాటు మంచి క్వాలిటీ పీచు పదార్థం కూడా వస్తుంది. కంది గింజలతో పాటు మనకు మెయిన్గా ఇందులో కొబ్బరి అండ్ గసగసాలు కూడా ఉన్నాయి. కొబ్బరి అగైన్ వెరీ న్యూట్రిషియస్ అండ్ గసగసాల్లో మన క్యాలరీస్ లేవు. అండ్ టొమాటో పేస్ట్ అండ్ మసాలా దినుసులు వెరీ సింపుల్ అండి. సో కంది గింజలతో చేసుకోవాల్సిన రెసిపీ కూడా అలాగే ఉండాలి. మనం ఎక్కువగా దాన్ని కొంచెం అంటే అందులో కూడా పీచు ఉంటుంది కదా, సో వాడే ఐటమ్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యే విధంగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వాంగీ బాత్లో ఉన్న పోషక విలువలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు రైస్తో వంకాయలతో కాకుండా మనం ఆ నువ్వులు, కొబ్బరి, తర్వాత గసగసాలు, ఇంగువ ఇలాంటివి వాడుకుంటున్నాం కదా, వాటిల్లో అగైన్ ఈ సీజన్కి తగినట్టుగా ఉంటుంది. వింటర్ ఏంటంటే బయట ఎలా క్లైమేట్ అంటే డెఫినెట్గా టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి కదండి, బయట ఎలా మందంగా అలా ఉంటుందో బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ కూడా కాస్త మందంగా అయిపోతుంది. సో వాటిని మనము యూ హ్యావ్ టు స్టిమ్యులేట్ అంటే దాన్ని ట్రిగర్ చేసే విధంగా ఉండాలి. సో అలాంటప్పుడు ఇలాంటి మసాలా ఐటమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. క్యాలరీస్ కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయవండి. వాంగీబాత్లో మనకు 350 to 400 క్యాలరీస్లో మనం ట్రై చేసుకోవచ్చు. తర్వాత చక్కెర పొంగల్లో కూడా చక్కటి పోషకాలు ఉంటాయండి. ఇప్పుడు బెల్లము, తర్వాత ఇందులో కొంచెం షుగర్ వాడారు, కానీ 100% కంప్లీట్గా బెల్లంతో వాడుకుంటే కూడా చాలా మంచిదండి. తర్వాత నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి యూజ్ అయ్యేది, అది కూడా ఈ సీజన్లో. ఇంకొక విషయం ఏంటంటే కిడ్స్కి చాలా మంచిదండి. కిడ్స్కి నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఈ పర్టికులర్ కాంబినేషన్ పెసరపప్పు అండ్ రైస్ కాంబినేషన్ కానీ వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఇస్తాయండి. 100% దీన్ని ట్రై చేయొచ్చు. ఫిర్నీ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఫిర్నీలో బాస్మతి రైస్, తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్, పచ్చికోవా, నెయ్యి, కొంచెం కుంకుమ పువ్వు కూడా ఉంటుందండి. కుంకుమ పువ్వు, పసుపు వంటకాల్లో వాడటానికి కాన్సెప్ట్ ఏంటి తెలుసా? అప్పుడు ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ లేవు కదా, వాటి బదులుగా న్యాచురల్గా కలర్స్ ప్లస్ పోషక విలువలు అంటే టర్మరిక్లో ఉన్న గుణాలు, మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి చెప్పవసరం లేదు. అలాగే ఈ కుంకుమ పువ్వులో కూడా అటువంటి గుణాలే ఉంటాయి. బాగుందండి ఫిర్నీ కూడా. బాస్మతి రైస్ కూడా బ్రౌన్ బాస్మతి రైస్ ఉందండి, డెఫినెట్లీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. వన్స్ ఇన్ అ వైల్ ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి కట్ చేసినప్పుడు వాటి తాలూకు ఘాటు అనేది చర్మానికి అలాగే అంటుకుంటూ ఉంటుంది. దాని తర్వాత కొంతసేపటి వరకు చేతులంతా కూడా అదే వాసన వస్తూ ఉంటాయి. ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే చేతులు బాగా మంట పుడుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు కాస్త గిన్నెలో పంచదార వేసి నీళ్లు వేసి ఆ నీళ్లతో కనుక చేతులు కడుక్కుంటూ ఉన్నట్లయితే చేతులు మంట పుట్టవు. రాజు గారు, ఈ రోజు మీరు చూపించిన మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఓకేనండి. అలాగే మన సెలబ్ చేసిన వంట, మన కపుల్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.